మంచుల నెత్తురు తీరుస్తున్నారు. ఇది గమనించాలా. కోవిడ్ టైంలో కరోనా టైంలో ఒక పారాసిటమాల్ ఇచ్చి మనిషికి ₹1,00,000 రోజుకు వసూలు చేసిన ఘనత దీనికి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అందరికీ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిఎంఆర్ మెడికల్ హాస్పిటల్ గాని అదేవిధంగా అరుంధతి హాస్పిటల్ గాని ఫ్రీగా ఉచితంగా చూస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రామిస్ చేసి ఈరోజు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. మీరు ఎవరు కూడా నోటీస్ తెచ్చినా వెంటనే అక్కడికి వచ్చి మీకు ఉచితంగా వైద్యం చేయిస్తానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మరొకటి, సిఐ గారు ఒక్క నిమిషం, సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ హాస్టల్ కు సర్ప్రైజ్ విజిట్ తెచ్చి పురుగుల అన్నం పెడితే మేము ఇన్స్పెక్ట్ చేసి అది ప్రూవ్ అయితే కాలేజ్ కు మూతపడుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వ భూములున్నా ఫారెస్ట్ భూములున్నా ఈ ప్రెమిసెస్ కి ఎంటర్ కాలేమంటే మీ చదువు పాడవుతుందని చెప్పి రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కానిక ముందు ఈ విధంగా జరగదు, అన్నిటికీ కట్టడి చేస్తామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తా ఉన్నా. సిఐ గారికి ఫోన్ చేసినప్పుడు లాఠీ చార్జ్ చేస్తా అని చెప్పాడు. నేను సిఐ గారికి రిక్వెస్ట్ చేశాను, 5 minutes లో వస్తున్నా, అలాంటి చేయొద్దని చెప్పాను. మరోసారి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పెద్ద అధికారులు చెప్పినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా సీరియస్ యాక్షన్ ఉంటుంది. క్రమశిక్షణకు మారు పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు మీరందరూ ఇప్పుడే గమనించండి, దీనికన్నా ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరగాలి? నేను అడిగేది, ఒక ఇన్స్టిట్యూషన్ లో డీటైన్మెంట్ లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లము ఉంటాయి. అది కూడా ఒకటి ఇద్దరు కాదు. మనం వీ హ్యావ్ ఓషన్ ఆఫ్ స్టూడెంట్స్, 70,000 స్టూడెంట్స్. ఏదో ఒకటి బాధ ఖచ్చితంగా ఉంటుంది. బట్ దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేయకుండా, ఒక రౌడిజం మీద చేయకుండా, వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళు డీటైన్ చేసిన మంది ఎంత, ఒక 22 పీపుల్ ఉన్నా కూడా దెర్ ఆర్ అదర్ స్టూడెంట్స్ హు ఆర్ మెరిటోరియస్. ఇది మొత్తం విద్యా బుద్ధి ఇచ్చే సంస్థ. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ ఓవర్ హియర్. అగ్రికల్చర్ సైన్సెస్ లో మోర్ దాన్ 2,000 పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టడింగ్. అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి, ఫ్యాకల్టీ ఉన్నారు, మా సార్ ఉన్నారు. వాళ్ళు చదువుకునే కాదా? అంటే డీటైన్ చేసిన మాత్రానికి మొత్తం యూనివర్సిటీ మనం బేకార్ అయిపోయిందా? అది ఎట్లా? ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ కాలేజ్ లో టాపర్స్ ఉన్నారు. మన దగ్గర బయట పోయి, మన దగ్గర నుంచి బయట కంట్రీలో మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్ కి రీప్రజెంట్ చేసేటోళ్ళు ఉన్నారు. ఎంతో మంది, 100 మంది మన దగ్గర బాగా పడి, అంటే దే ఆల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ గెటింగ్ డిగ్రీస్, దే ఆర్ గోయింగ్ హ్యాపీలీ అవుట్ సైడ్. మంచి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, దే ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంట్, వాళ్ళ ఆశలు తీరుతున్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ సైన్సెస్ లో నేను ఒక అగ్రికల్చరిస్ట్ కావాలి, ఇదంతా పాజిటివిటీ నడుస్తున్నప్పుడు ఒక 20 మంది డీటైన్ చేసే కారణం ఏంటి? ఫస్ట్ తెలుసుకోవాలి. కారణం ఏంటిదంటే 5 సారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన కూడా వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిపోతే విల్ బీ దే ఏబుల్ టు బీ అ బెటర్ అగ్రికల్చర్స్. దాని పేపర్స్ ఉన్నాయి, దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పిలుస్తాం. ఎవరి పేరెంట్స్ కి ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడమనండి. బట్ ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. అండ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద ఫ్యాకల్టీ అండ్ ద మేనేజ్మెంట్. వీళ్ళు ముగ్గురే దీంట్లో మాట్లాడాలి. అన్యాయం ఏం జరగలేదు. అండ్ అన్యాయం ఇట్లాంటి ఎన్నో కాలేజెస్. అట్లా అంటే ప్రతి ఒక్క కాలేజ్ లో డీటెయిల్ స్టూడెంట్ కి మీరు అక్కడ పోయి ఇట్లాంటి ధర్నా చేయాల్సి వస్తుంది. అది కరెక్టేనా? ఓన్లీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మాత్రమే డిటైన్ చేసిరా? వేరే యూనివర్సిటీలో అటెండెన్స్ తక్కువ అయినా, ఫెయిల్ అయినా డిటైన్ చేయరా? చేస్తారు కదా. అయితే అక్కడ పోయి ధర్నా చేస్తారా? కాదు కదా.
పోయి వచ్చిర్రు ధర్నా ఎందుకు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు, మన ఫ్యాకల్టీతో మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? అక్కడ వచ్చి మనం అగ్రికల్చర్ కోసము వాళ్ళకి ఇండోర్ ప్లాంటేషన్ అవి అంతా వాళ్ళకి హైడ్రోఫోనిక్స్ పెడితే దానికి మొత్తం పలగొట్టడం కరెక్టా?